ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారా? అకాడమిక్స్లో చాలా వరకు రాణిస్తారు, టాప్ లెవెల్లో వాళ్ళు స్కోర్ చేస్తూ ఉంటారు అకాడమిక్స్లో. కానీ ఉద్యోగం వచ్చేసరికి వాళ్ళకి ఏ ఇంటర్వ్యూకి ఎంటర్ అయినా కూడా కంప్లీట్గా నెగిటివ్ స్కోర్ అనేది వస్తూ ఉంటుంది. అరే మావాడు అకాడమిక్లో చాలా ఫాస్ట్ ఉన్నాడే, ఉద్యోగ విషయంలో ఎందుకు ఇంతలా అవుతుంది అనే వాళ్ళకి ఒక పరిష్కార మార్గంతో మేము ముందుకు వచ్చాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. గురూజీ, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి అకాడమిక్స్లో బాగా ఉంటుంది, కాకపోతే ఉద్యోగంకి వచ్చేసరికి వాళ్ళు కంప్లీట్గా ఇదే ఉంటారు. అంటే ఉద్యోగానికి కోఆపరేట్ చేసే గ్రహాలు కానీ, మనకి మిగతా విషయాల్లో కోఆపరేట్ చేసే గ్రహాలు కానీ ఉద్యోగానికి సహకరించవా? అసలు ఉద్యోగం బాగుండాలి, ఉద్యోగం వెంటనే రావాలి అంటే ఏ గ్రహం బాగుండాలంటారు? బేసిక్లీ ఇదేంటంటే మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చదువు అనేది వేరు, ఉద్యోగం అనేది వేరు. ఈ రెండింటికి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బియ్యము అన్నము అంత తేడా ఉంటుంది. మనం అనుకుంటే బియ్యమే తినయచ్చా అంటే తినలేం. దాన్ని ఉడకబెట్టి నీళ్ళలో వేసి తన కింద గ్యాస్ స్టవ్ వెలిగిస్తే అది కొంత సమయానికి అన్నంగా తయారవుతుంది, మొత్తం తినగలుగుతాం. బియ్యం తినలేం. ఈ బియ్యం లాంటిది చదువు అంటే జ్ఞానం ఒకటి, మేధస్సు ఒకటి. మన ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే అంటే జ్ఞానం మేధస్సు రెండు వేరు అనమాట. జ్ఞానం అంటే చదివింది జ్ఞానం, ఉద్యోగ ప్రయత్నం చేయాలి. అలాగే ఆస్ట్రాలజికల్గా మనం చూసుకునేటప్పుడు 9వ ఏళ్ళు, 9వ భావం చదువు గురించి చెప్తుంది. 10వ ఏళ్ళు కర్మస్థానం, అది ఎటువంటి ఉద్యోగం చేస్తుందని చెప్తున్నమాట. ఒకవేళ 9 ఏళ్ళు బాగుంది అని అంటే, బ్రహ్మాండంగా ఉంది అంటే ఆటోమేటిక్గా వాడు చదువులో మంచి హై స్పీక్స్కి వెళ్ళిపోతాడు. ఎవరు ఆపలేదు అనమాట. ఇంకా 9వ భావం మీద మంచి గ్రహ దృష్టి ఉన్నా, 9వ భావం ఉన్నా ఆటోమేటిక్గా వాడు చదువుని ఎవడు ఆపలేడు. లగ్నాతు 9వ భావం అంటాం. ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అయిపోతాడు. సక్సెస్ అయిన వాడు 10వ ఇంట్లోని బాగోలేదు, లేకపోతే కొన్ని చెడు గ్రహాలు ఉన్నాయి, కొన్ని మన లగ్నానికి సహకరించిన గ్రహాలు ఉంటాయి 10వ ఇంట్లోని ఉన్నాయనుకోండి, అప్పుడు చదువు బాగుంటుంది. కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇన్స్టెంట్గా ఒక ఉద్యోగం వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం రెండు ఒకటి కాదు, రెండింటికి 2 భావాలు ఉన్నాయి, రెండింటికి 2 గ్రహాలు ఉన్నాయి. మేధస్సు అంటే జ్ఞానానికి గురుబలం కావాలంటాం, మేధస్సుకి బుధుడి యొక్క మేధస్సు కావాలంటాం. బుధుడు అంటే పాదరసంలో పనిచేస్తాడు. బుధుడు అంటే పాదరసం. సో ఇలా పనిచేసినప్పుడు అంటే ఇంటెలెక్చువల్ ప్లానింగ్ చేసి, ప్రోగ్రామ్ చేసి, గోల్ థీమ్ సెట్ చేసుకుంటూ ఎప్పుడైతే వాడు ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తాడో ది సక్సెస్ రేట్ బాగుంటుంది. మధ్యలో ఈ గురుబలం పెంచుకుంటూ ఉంటాడు. కారణం ఏంటంటే ఈ చదువుకు సంబంధించిన విషయం మీద ఎప్పుడైతే జాబ్ చేయడం ప్రయత్నం చేస్తాడో అప్పుడు రిఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి కదా మనం. అలా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యేవాళ్ళు ఈ భూమి మీద ఒక 5-6 క్లియర్గా చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, చదివేదే డాక్టర్, చేసేదే డాక్టర్ పని, ఫైనల్గా ఎండ్ అయ్యేదే లైఫ్ కూడా డాక్టర్ ఉద్యోగంకి వెళ్తాడు. వాడికి ఏంటంటే ఈ యొక్క గురు బలము, బుధుడి యొక్క బలం 2 కావాలి వాళ్ళకి. అంటే గురుడు యొక్క జ్ఞానం కావాలి, బుధుడి యొక్క మేధస్సు కావాలి. వాళ్ళకి ఎప్పుడు 9th హౌస్ 10th హౌస్ 2 స్ట్రాంగ్ ఉండాలి, 2nd హౌస్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఈ 3 ఉంటే కానీ వాళ్ళు డాక్టర్స్కి సక్సెస్ఫుల్ అనేది కనబడదు. అలాగే ఒక ప్రొఫెషనల్ లైన్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే ఆ ప్రొఫెషనల్ సంబంధించిన ఉద్యోగంలో చేరాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90% ఇప్పుడున్న లాస్ట్ 10 డికేడ్స్ మనం చూసుకుంటే చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి అయిపోతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తాడు, సాఫ్ట్వేర్గా వెళ్ళిపోతాడు. సాఫ్ట్వేర్ ఏం చేస్తున్నారా అంటే ఏదో డాటా ఎంట్రీ చేస్తూ ఉంటాడు, అదే కీ దగ్గర ఉంటాడు, బ్యాక్ ఎండ్లో ఉన్నానంటాడు, ఇంకేదో సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది, ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు కదా అని. కానీ చదివిన ఇంజనీరింగ్ సంబంధించి చేస్తున్నాడా అంటే చేయట్లేదు వాడు. సో ఇదేమైపోయింది, ఇప్పుడు చదువు వేరైపోయింది, వేరైపోయింది. అంటే ఏమైపోయింది, ఇప్పుడు 9th హౌస్ 10th హౌస్ కనెక్టివిటీ సరిగ్గా లేదు అక్కడ వాడికి. అంటే 9th హౌస్ చదువు గురించి చెప్తుంది, 10th హౌస్ ఏమో వాడికి ఎటువంటి కర్మ చేస్తుందని చెప్తుందన్నమాట. సో ఇవి 2 మనం చూసినప్పుడు క్లారిటీగా అర్థమైపోయే విషయం ఏంటంటే వీడు చదువు సంబంధమైన పనులు చేయడు అని మనకు ముందే తెలిసిపోతుంది. ఒక వ్యక్తి యొక్క జాతకం తీసుకోగానే మనకు తెలిసిపోతుంది క్లియర్గా, వీడు ఒకటి చదువుతాడు, ఒకటి చేస్తాడని. మేము చాలా మన దగ్గర వచ్చిన వాళ్ళు చెప్తుండమాట, అంటే మీరు చదివిన సంబంధమైన పనులు చేయాలని. అలాగే ఒక్కొక్కసారి గురుడు వీక్ గా ఉంటే వాళ్ళ జాతకంలోని, అప్పుడు కూడా మేము చెప్తుంటాం చదువుకు సంబంధమైన ఉద్యోగం అయితే మీరు చేయండి అని క్లియర్గా చెప్పేస్తామన్నమాట. ఎందుకంటే వాడు ప్రొఫెషన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను MBA చేశాను ఢిల్లీ యూనివర్సిటీ నుండి, తర్వాత BCom కూడా చదువుకున్నాను వైజాగ్ AVN కాలేజ్ నుండి. అయినా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే చదువు BCom సంబంధించిన పని చేయట్లేదు, MBA మార్కెటింగ్ సంబంధించిన పని చేయట్లేదు, ఆస్ట్రాలజికల్గా మనం సెటిల్ అయిపోయాం ఇక్కడ. అంటే ఏంటి, మన జాతకంలో క్లియర్గా కనబడుతుంది ఇది ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అని. సో అలాగేంటంటే ఒక వ్యక్తి చదవడం వేరు, ఉద్యోగం చేయడం వేరు. చదువు అనేది జీవితంలో బతకడానికి కావాలి చాలా ఒక జ్ఞానం అంటది. ఆ జ్ఞానం ఉంటే గానీ మనం బతకలేము. పూర్వకాలంలో ఆశ్రమాల్లో ఏం చేశారంటే వేద పండితులు కానీ అగ్రహారాల్లో కానీ వాడికి ఒక స్థాయి తగ్గకు చదువు నేర్పేవారు.
10th ఇంటర్మీడియట్ చదివేవారు. మా అమ్మగారి కాలంలో అయితే పీయూసీ అని ఉండేది. పీయూసీ చదివితే చాలా గ్రేట్గా ఉండేది అప్పట్లో. ఓకే. పీయూసీ 10+2 మాట పీయూసీ అని ఉండేది. చక్కగా అది విజయనగర మహారాజా కాలేజీలో చదువుకున్నారు ఆవిడ. సో అలాగా ఏంటంటే మనకు పీయూసీ అనేది ఇప్పుడు వాళ్ళకి ఎవరు తెలియదు అది. అవును. యాక్చువల్లీ పూర్వకాలం ఉండేది, అక్కడితో అయిపోయి అంత చదివేయడం అంటే వాళ్ళు ఎవరైనా ఆ చదివిన చదువుకి కలెక్టర్ ఉద్యోగం కూడా ఇచ్చేసేవారు అప్పట్లో. అంత అద్భుతం అనేవారు అనమాట. ఇప్పుడేమంటే చదువుకి ఎండ్ లేకుండా పోయింది, అసలు దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద స్టడీస్ అనమాట. సో మనం ఏంటంటే చదవడానికి అనుకూలమైన గ్రహం ఏదైతే ఉందో ఈ లగ్న ప్రకారము ఫలానా లగ్నం అంటే లగ్నానికి ఎవరు చదివిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం ఉంది, ఉదాహరణ తీసుకుందాము. మిథున లగ్నానికి భాగ్యంలో ఎవరు ఉంటే అద్భుతమైన చదువులు వస్తాయి. భాగ్యంలో ఆ లగ్నాధిపతి బుధుడు ఉంటే బ్రహ్మాండం చదువు వస్తుంది. అందులో ఏం సందేహాలు, వాళ్ళకి మిత్రగ్రహం ఉండాలి. అంటే ఇక్కడ ఇంకొకటి గురూజీ, ఇప్పుడు ఈ 9th house లో ఉండే గ్రహం కానీ 10th house లో ఉండే గ్రహం కానీ ఏ గ్రహానికి అంటే ఏ రాశికి ఆ రాశి గ్రహానికి సంబంధించిన వాళ్ళే ఉండాలా, లేకపోతే ఒక్క పర్టికులర్ గా ఏ రాశికైనా ఈ గ్రహం ఉంటే చాలు అనే విధంగా ఉంటుంది? అట్లా ఉండదండి. ఎందుకంటే బేసిక్ ఏంటవుతుందంటే మనం లగ్నం డిసైడ్ చేసుకుంటాం. లగ్నం వేరు, రాశి వేరు. లగ్నం అంటే ఎగ్జాక్ట్లీ పుట్టిన టైం లగ్నం అంటాం. రాశి అంటే ఆ రోజు ఏ నక్షత్రం దాన్ని బట్టి మనం రాశి అంటాం. ఫలానా రోజు పుట్టారంటే ఆ రోజు ఏ నక్షత్రం ఉంటే దాన్ని బట్టి రాశి డిసైడ్ చేస్తాం. లగ్నం ఆ పుట్టిన సమయాన్ని బట్టి ఆ టైంకి ఏ లగ్నం వచ్చిందో చూసి ఆ లగ్నం డిసైడ్ చేస్తాం. సో దశలు అంతర్దశలు ఇవన్నీ లగ్న ప్రకారంగా వెళ్తుంటాయి కాబట్టి లగ్న ప్రకారం లగ్నం నుండి లెక్క పెట్టేటప్పుడు 9వ భావము, 10వ భావము, 2వ భావము రెండు విద్య గురించి చెప్తున్నమాట. అలాగే 4వ భావం కూడా చెప్తుంటాను. ఒకసారి 1, 2, 4లో క్లారిఫికేషన్ రాకపోతే 9వ భావంకి వెళ్తాం. 9వ భావం విద్యలో కూడా విదేశీ యానం, విదేశీ చదువు అంటే విశేషమైన చదువు అంటే పీజీ కానీ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ ఇవన్నీ కూడా 9వ భావం చెప్తున్నమాట. ఇలా చదివినప్పుడు ఆ చదివిన చదువు తగ్గట్టుగా 10వ భావంలో సపోర్ట్ ఉందని చూస్తాం. ఇది ఒక లాజిక్ చూస్తాం. ఇంకొక లాజిక్ ఏంటంటే మంచి ఉద్యోగం వస్తుందా రాదా అని ఒక ప్రశ్న కానీ మీరు వేయగలిగితే ఈ మహానుభావుడికి ఎటువంటి ఉద్యోగం వస్తుంది అనే విషయానికి వచ్చినప్పుడు స్టాండర్డ్ ఉద్యోగం వస్తుందా, మంచి ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటాడా లేదా అన్న దానికి ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే 2nd, 4th and 9th houses చూస్తామన్నమాట. 9వ ఇంట్లో అదృష్టం ఉంటుంది, భాగ్యం కూడా భాగ్యాధిపతి అంటాం. 9వ ఇంట్లో భాగ్యము అదృష్టం బాగుంటే 10వ ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయి. 10వ ఏళ్ళు అంటే కర్మస్థానం బ్రహ్మాండంగా వెలుగుతుంటుంది. 9వ ఇంట్లో మంచి గ్రహం లేదనుకోండి, వీడు కష్టపడ్డమే తప్ప ఉద్యోగంలో ఒక పిస్తర్ కూడా డెవలప్మెంట్ ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఇదేంటి 9, 10 భావాలు అనేది జాతక రీత్యా అనేది వీడి కెరియర్ మొత్తం అంతా సెట్ చేసేస్తుంది. ఈ 9, 10 భావాల్లో ఏంటంటే సాధారణంగా మనకు మంచి గ్రహాలు లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఫస్ట్ వేసిన క్వశ్చన్ ఏంటంటే చదువుతాడు కానీ వాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటాడు అన్నారు. ఈ చదవడానికి ఏంటి 9వ భావం మనకు సరిపోతుంది. 9వ భావం, 2వ భావం, 4వ భావం బాగుంటే చక్కగా మంచి చదువులకు వెళ్ళిపోతారు. 10వ భావం బాగుండి 2వది బాగున్నప్పుడు ఏంటంటే వాడు ఇంటెలెక్చువల్ గా జాబ్ కొడతాడు. 10, 2 భావాలు బాగుండాలి, ఈ రెండిళ్ళు బాగుండాలంటారు. 2వ భావం ఏం చెప్తున్నానంటే వాక్చాతుర్యం ఇస్తుంది, ఇంటెలెక్చువల్ ప్లానింగ్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా బాగా చూపిస్తుంది. 2nd house బాగుంటే మంచి కమ్యూనికేషన్స్ అది బాగుంటుంది. డబ్బు మాటగారితనంతోనే డబ్బు సంపాదిస్తారు, అలాంటి కమ్యూనికేషన్స్ ఉంటుందన్నమాట. సో 2వ భావం కానీ బాగోలేకపోయినా అంటే ఒకవేళ బాగుండాలి, అది బాగోలేకపోయినా అలాగే 10వ భావం బాగోలేకపోయినా వాడు ఉద్యోగం రావడానికి ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు అన్నమాట. సో మనం ఇవి రెండు చూసుకోవాల్సి వస్తున్నాయి. అయితే మీరు అడగచ్చు ఇంకో ప్రశ్న కూడా ఇందులోని, అదేంటంటే 2వ భావం 10వ భావం బాగోలేకపోతే వాడు ఉద్యోగం చేయడం మానేస్తాడా అని అడగచ్చు ఒక క్వశ్చన్. జీవితంలో ఉద్యోగం చేయడా ఏంటి అని అంటాం. కొన్ని ఇంటర్వ్యూ అనేది టెంపరీ ఇష్యూ, తర్వాత పర్మనెంట్ కాదు. అది ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే జాబ్ వస్తుంది వాడికి. సో ఒక్కొక్కసారి ఏమవుతుంటే అలా బాగోలేనప్పుడు ఎప్పుడైనా ట్రాన్సిట్ అంటే గోచారంలో ఒకవేళ 2వ భావంలో మంచి గ్రహం వచ్చినప్పుడు అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం అండి సక్సెస్ఫుల్ అయిపోతాడు. అలాగే ట్రాన్సిట్ లో 10వ భావంలో మంచి గ్రహం వచ్చింది అనుకోండి గోచారంలో, అంటే మనం రాశి ఫలాలు చెప్తాం కదా, ఈ రాశి ఫలాల్లో 10వ భావంలో ఒకవేళ కానీ మంచి గ్రహం వచ్చింది అనుకోండి, ఫలానా రాశి మిథున రాశి గురించి మనం మాట్లాడుకుందాం అనుకోండి. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉంటుంది, పునర్వస నక్షత్రం ఉంటుంది, మళ్ళా మృగశిర నక్షత్రం ఉంటుంది. వాడికి 10వ భావం అని సరే ఏమైపోయింది, మీనరాశి అయిపోయింది. మీనరాశిలో మంచి గ్రహం వచ్చి కూర్చుంది అనుకోండి, గురుడు కానీ వచ్చి కూర్చున్నాడు స్వక్షేత్రం అయింది, అలా శుక్రుడు కానీ వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వాడికి మిత్రగ్రహం వచ్చే స్థానం అవుతుంది. ఇలాంటిది ఏమైనా కూర్చున్నప్పుడు ఏంటవుతుందంటే సడన్ గా ట్రాన్సిట్లు ఎక్కడికి వచ్చినప్పుడు వీడికి మంచి ఉద్యోగం ఇచ్చేస్తారు. సో ఆ ఉద్యోగాన్ని కూడా నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, కమ్యూనికేషన్ అంటే ఉద్యోగం రావడం వేరు, ఉద్యోగం నిలబెట్టుకోవడం వేరు. సో ఉద్యోగం ఇచ్చేసి వాడు వెళ్ళిపోతాడు. వాడంతా ట్రాన్సిట్ లో 4 రోజులు ఉంటాడు అక్కడ. ఏది శుక్రుడు అయితే అక్కడ 4 రోజులు ఉంటాడు, గురుడు అయితే 1 సంవత్సరం ఉంటాడు. సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఈ సంవత్సరం ఏ గ్రహం ఇచ్చిందో చూసుకుని ఆ గ్రహం ఎంతకాలం ఉంటుంది ఈ తర్వాత ఉంది కాబట్టి లాజికల్ గా చెప్తున్నాడు ఎస్ట్రాలజీ గురించి మీరు అడిగారు కాబట్టి, అది ఉన్న తర్వాత కాలంలో కూడా దాన్ని సాధన చేసుకుంటూ మనం నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం 100% చేయాలి. సో నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం కానీ మన ఫెయిల్యూర్ అయితే మళ్ళీ వేరే లూజర్ అగైన్. అయితే నాకు ఇంకొక డౌట్, చెప్పండి. 10వ ఇంట్లో ఏ గ్రహం ఉంటే మనకి బాగుంటుంది? అది ఇండివిజువల్ అంటే ప్రతి రాశికి ఇండివిజువల్ ఉంటుందా, లేకపోతే ఆ 10వ ఇంట్లో ఇప్పుడు మీరు ఉద్యోగం గురించి అంటే 10వ ఇల్లు అంటున్నారు కాబట్టి
ఎలాంటి గ్రహం ఉండాలంటారు? 90% పదవ ఏళ్ళలో ఏంటంటే ఒక రవి కానీ కుజుడు కానీ ఉంటే 100% గ్యారంటీ గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తాడండి. ఎవరికైనా సరే ఎవరికైనా సరే 10వ ఇంట్లో ఉంటే మాత్రం ఎవరికైనా కొడతారు. కానీ అది స్పెసిఫిక్గా కొన్ని లగ్నాలు ఉన్నాయి. ఆ లగ్నాలకు 10వ ఇంట్లో ఉంటే కన్ఫర్మ్గా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా అయిపోతారు. ఆ లెవెల్ కూడా తీసుకుపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుందాం, మనకు వృశ్చిక లగ్నం అయింది. వృశ్చిక లగ్నానికి 10వ ఏళ్ళు సింహం అయింది. సింహంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం, లేకపోతే రవి ఉన్నాడు, సొంత ఇల్లు అయితే ఉన్నాడు. 100% ఈ వ్యక్తి గవర్నమెంట్ని టాప్లోకి వెళ్ళిపోతాడు, అందుకే సందేహం. ఓకే, అలాగే మేష లగ్నం తీసుకోండి, అందులో 10వ ఏళ్ళు మకరం అయింది. మకరంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజుడు ఉచ్చస్థానం కూడా అది ఉంటే 100% గవర్నమెంట్ ఎమ్మెల్యే ఎంపీఓ ఏదో అయిపోతాడు. అందులో డౌట్ లేదు. ఇంకా అంటే కన్ఫర్మేషన్గా మనం చెప్పగలుగుతాం విషయం. అలాగే మనం కొన్ని లగ్నాలు ఉన్నాయి 10వ భావంలో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్యా లగ్నం అనుకుందాం, 10వ భావంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం, అంటే ఈజ్ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాడు. బుధుడు ఉన్నాడు కాబట్టి, మంచి గ్రహం వచ్చి కూర్చుంది కాబట్టి. సో ఇలాగేంటంటే ఒక్కొక్క ఉద్యోగానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాగే వ్యాపారానికి కూడా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడానికి కూడా కొన్ని గ్రహాల అనుకూలతగా బాగా కనిపిస్తుంది. సో మనం ఇవన్నీ ఏంటంటే 10వ భావం అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. 10వ భావం మనం చూడగానే ఒక ఆప్షన్ అయితే వస్తుంది, ఏంటి, ఈ వ్యక్తి పలానా జాబ్ లో ముందుకు వెళ్తాడని. కానీ దాని తర్వాత 9వ భావం దానికి కావాల్సినంత బలం లేకపోతే వెళ్తాడు. అందరూ ఉద్యోగాలు చేస్తారు, టైం పాస్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉద్యోగం చేస్తున్నాం అంటే చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కొన్ని బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, బ్యాంక్ జాబ్ వచ్చేసింది, అక్కడ కూర్చుంటాడు, ఏం పని చేస్తున్నాడు, అది క్లర్క్ అవ్వచ్చు, లేకపోతే పేపర్లు తిప్పేవాడు అయి ఉండొచ్చు, అందులో పోస్టల్ డిపార్ట్మెంట్లో కూర్చుని వాడు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఉండొచ్చు. కానీ బ్యాంక్ జాబ్లో ప్రాపర్గా చేయవలసిన పని వాడు చేయలేకపోవచ్చు, ఆ పోస్ట్లో లేకపోవచ్చు. అయినా అదేంటంటే 10వ భావం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే 9 లక్ ఫేవర్గానే ఉంటే ఆ మనిషిని ఎక్కడికో తీసుకుపోతుంది కూడా. 9th and 10th హౌసెస్ చూడండి, ఒక్కొక్కరు ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే ప్రమోషన్స్ అలా వచ్చేస్తుంటాయి. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎక్కడో హైయెస్ట్ పీక్స్కి వెళ్ళి CEO లెవెల్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే లక్ ఫేవరింగ్ కూడా వాళ్ళకి జరుగుతుంది. దాని కారణంగా అంటే 9వ భావం కూడా బాగుండాలి. సో 9th and 10th చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట మనిషి యొక్క జీవన విధానంలోని. ఒక లక్ ఫేవర్ అవ్వడము, అదేవిధంగా ఉద్యోగంలో సెటిల్ అవ్వడము, ఈ రెండింటికి 9th and 10th చాలా చాలా ఇంకో చెప్పాలంటే ఒక రకంగా దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లైఫ్ మాట. ఇవి రెండు కరెక్ట్ గా లేకపోతే ఆ మనిషి ఏ కర్మ చేసి బతుకుతాడా అని చెప్పడం కూడా చాలా కష్టం అయిపోతుంది ఒకసారి. ఇంకా మనిషిని మనం రెమెడీస్ చేసుకోవడము, పూజలు చేయడము, రకరకాలుగా ఇదేదో గ్రహ సంబంధించి ఆ 10వ భావానికి అధిపతి ఎవరో వాడికి ఏవో కొన్ని సేవలు చేసుకోవడము, అంటే జపాలు అంటాము, హోమాలు అంటాము, ఇంకేదో 10వ భావాన్ని దృష్టిని పెట్టుకుని రకరకాలు చెప్తుంటే ఇవన్నీ రెమెడీస్ పరిహారాలు బోల్డ్ రకాలు ఉంటాయండి. ఓన్లీ ఆ ఉద్యోగం వచ్చే వరకే. ఈ పరిహారం అనేది చాలామంది నాకు కాంట్రవర్సీగా మాట్లాడతారండి. అంటే నాకు అంటే అది ఒక టాపిక్ వచ్చి నేను చెప్తున్నాను. ఎలాగంటే పరిహారాలు మీరు ఇక్కడ చేస్తే అక్కడ గ్రహాలు మనం చెప్పిన మాట వింటా అని అడుగుతుంటారు. అది పెద్ద క్వశ్చన్ మార్క్గా మాట్లాడుతుంటారు. చెప్పాలి. నమస్కారం.